ఈరోజైతే 'ధురంధర్' మూవీ చూడడం జరిగింది. అయితే ఈ సినిమా పైన నా రివ్యూ ఏంటంటే, ఈ సినిమా అయితే నాకైతే నచ్చింది. అంటే మరీ బ్లాక్ బస్టర్ అనలేను కానీ, సినిమా అయితే బావుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా డైరెక్టర్ దగ్గరకొచ్చేస్తే, ఈ డైరెక్టర్ వచ్చేసి ఒక మూవీనే తీశాడు. 2019లో వచ్చిన 'యూరి ద సర్జికల్ స్ట్రైక్'. ఈ సినిమాని ఎవరైతే తీశారో ఆ డైరెక్టరే 'ధురంధర్' మూవీని తీశాడు. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి 'ఆదిత్య ధర్'. అంటే ఈ మూవీని చూస్తే అర్థమవుతుంది ఈ డైరెక్టర్‌కి మంచి స్కోప్ ఉందని. సో, సినిమా డైరెక్టర్ వచ్చేసి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇంకా యాక్టర్ విషయం దగ్గరకొచ్చేస్తే 'రణ్వీర్ సింగ్' అయితే ఎప్పట్లానే చాలా బాగా చేశాడు. అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో 'రణ్వీర్ సింగ్‌ని' చాలామంది తిడుతున్నారు. అంటే మొన్న 'కాంతార' మూవీ విషయంలో స్టేజ్ పైన కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. సో, అందుకే 'రణ్వీర్ సింగ్‌ని' చాలామంది తిడుతున్నారు. అయితే సినిమాని ఎవరైతే చూస్తారో సినిమాని సినిమాలా చూడండి. 'రణ్వీర్ సింగ్' ఓవర్ యాక్షన్ చేశాడని ఇట్లా అని మాత్రం చూడకండి. అంటే 'బాజీరావ్ మస్తాని', 'పద్మావత్' ఇలాంటి సినిమాల్లో ఎలాంటి యాక్టింగ్ చేస్తాడో అలాంటి యాక్టింగే ఈ సినిమాలో కూడా చేశాడు. 'రణ్వీర్ సింగ్' ఆఫ్‌లైన్‌లో ఓవర్ యాక్షన్ చేస్తాడేమో కానీ సినిమాల్లో మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. సినిమా ప్లాట్ విషయం దగ్గరకొచ్చేస్తే మనకు టీజర్ చూస్తేనే అర్థమైపోయింది. అంటే ఇది ఒక ప్యాట్రియాటిజం మూవీ అని. జనరల్‌గా పేట్రియాటిజం మూవీలో ఏముంటుంది? ఒక ఇండియన్ ఏజెంట్ వెళ్ళి వేరే కంట్రీకెళ్తాడు. ఆ కంట్రీలో వాళ్ళు ఏం చేస్తున్నారో అది చూస్తాడు. తర్వాత ఇండియాకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు. సో, ఈ సినిమాలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ సినిమాలో నెగెటివ్ ఏంటంటే సినిమా అనేది రొటీన్‌గా ఉంటుంది. పైగా ఈ సినిమాని 'యానిమల్'తో పోల్చారు. 'యానిమల్' లాంటి ఒక గ్రేట్ మూవీతో ఈ సినిమాని పోల్చారు. అంటే 'యానిమల్' సినిమాతో పోల్చేంత సినిమా కాదిది. అంటే ఈ సినిమాకి హైప్ అనేది ఉంది. 2025లో బాలీవుడ్ నుంచి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అంటే ఇదే అని చెప్పాలి. అంత హైప్ ఇచ్చిన ఈ మూవీకి మినిమమ్ సూపర్ హిట్ రేంజ్‌లో ఉండాలి. కానీ నార్మల్‌గానే అనిపించింది. అంటే సినిమా అయితే బావుంది. మరి బ్లాక్ బస్టర్ అనలేము. ఇంకొక నెగెటివ్ ఏంటంటే సినిమా అనేది టూ లాంగ్ ఉంది. అంటే సినిమా వచ్చేసి లెంతీగా ఉంది. ఆల్మోస్ట్ 3 అవర్స్ 30 మినిట్స్ ఉన్నట్టుంది. పైగా ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. 3 అవర్స్ 30 మినిట్స్ సినిమా తీసినప్పుడు సెకండ్ పార్ట్ ఎందుకు చెప్పండి? ఫస్ట్ పార్ట్‌లోనే సినిమా అంతా అవగొట్టొచ్చు కదా! అలాగే సినిమాలో సాంగ్స్ వచ్చేసి నార్మల్‌గానే ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ విషయం దగ్గరకొచ్చేస్తే ఎవరి క్యారెక్టర్‌ని వాళ్ళు బాగా చేస్తారు. అంటే ఈ సినిమా వచ్చేసి నార్త్ ఇండియాలో బాగా ఆడొచ్చు. అంటే నార్త్‌లో చాలామంది పాన్ పరాగాలుంటారు. వాళ్ళకి ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ అంటేనే ఇష్టం. సో, మూవీ అయితే నార్త్ ఇండియాలో చాలా బాగా ఆడొచ్చు. అయితే ఈ సినిమా పైన నా రేటింగ్ వచ్చేసి 2.25 ఇస్తాను. ఔట్ ఆఫ్ 5కి 2.25 ఇస్తాను. అంటే ఈ సినిమా పైన నేను ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ రొటీన్‌గా అనిపించింది. అందుకే 2.25 ఇస్తాను. మీరు గనక యాక్షన్ ఆడియన్స్ అయితే మాత్రం సినిమాని వెంటనే చూసేయండి. మొన్న ఈవెంట్‌లో 'రణ్వీర్ సింగ్' అదన్నాడు, ఇదన్నాడు అని మాత్రం చూడకండి. సినిమాని సినిమాలా చూడండి. యాక్చువల్‌గా ఈరోజు 'అఖండ 2' సినిమాకి రివ్యూ ఇవ్వాలి. కానీ ఆ సినిమా వచ్చేసి ఆగిపోయింది. 'అఖండ 2' సినిమా వెంటనే రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. సో, చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.